ఇనప గోసులు ఏమిటి, ఎందుకు ఇలా నేను బందీకృతురాలు చేశారు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు తల్లి నువ్వు అని కనుకనే ఆమె ఒక్క పెట్టున ఏడ్చిందట. సోదరిని దుష్టులకు మైరావణ సోదరులకు భాగ్యహీనై బంధింపబడితిమి మా తనయులము మేము అనాథలమై అచ్చుచున్న వారము మమ్మల్ని కసుమారులేరో అని ఏడుస్తుంది ఫ్రెండ్. అది అలా ఏడుస్తూ ఉండగానే హనుమంతుల వారు అన్నారట, నువ్వేం విచారించకమ్మా, నువ్వు చాలా దీన స్థితిలో ఉన్నావు, నువ్వు ధర్మాత్మురాల్లాగా కనిపించవు, నువ్వు దుర్మార్గురాల్లాగా కనిపించడం లేదు తల్లి అని ఒక్కసారిగా తన మాయా యోగ విశేషంబున హనుమానుడు ఆమె పంత విముక్తంబును చేయ ఒక్కసారిగా ఆయన సంకల్ప మాత్రం చేత తన చేతితో ఒక్క వేటు వేశాడండి. ఎక్కడ దాని యొక్క సంఖ్యల మీద, దాని వేడిల మీద చూస్తూ ఉండగానే పిల్లమని విరిగిపోయాయిట. విరిగిపోగానే ఆవిడ అన్నదట, హనుమా జై శ్రీరామ్ అంది కదా ఒక్కసారిగా. మనం కూడా అందామా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆశ్చర్యపోయాట కోసి రాక్షసి, నా చేతులు తగలగానే నీకు రామనామం ఎలా గుర్తొచ్చింది అన్నట్టు. అంతే కదా హనుమా, ఏ స్పర్శ తగిలినట్లయితే సంసార బంధనాలు, కష్టాల నిబంధనాలు తొలగిపోతాయి. నా మనసులో ఉన్న అజ్ఞానం ఇంకా నాకు పాపకర్మం ఉన్నట్టు తొలగిపోయింది నీవు తగలడం. నీ స్పర్శ మాత్రం చేత నా దోషాలన్నీ తొలగిపోయాయి నాయన. హనుమా మహావీర వచ్చావా నాయన, నాయన నా పేరు దుర్దండి అన్నది. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఇప్పుడు నీ కథ చెప్పు అని అనగానే, నా సూక్ష్మ రూపంలో ఉన్నవాడు అలాగే ఉండు, మా రాక్షసులు చూశారంటే నేను సర్వనాశనం చేసేస్తారు హనుమా. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, నా భర్త గారి పేరు, నా కుమారుడి పేరు నీలమేఘుడు. నా భర్త నేను మేమందరం కూడా ఈ రావణులకు చెల్లెలిని అవుతానరా నేను. ఒకసారి మా కుటుంబం అంతా కూడా రాజ్యసభలో కూర్చుని ఉండగా మహానుభావుడు వచ్చాడు, నారదుల వారు వచ్చారు. ఎవరి వచ్చి చెప్పినాడు, తప్పక నీ కుమారుడు ఈ పాతాళంకంబు నెల నిర్విఘ్నంగా పరిపాలనము చేయు. వచ్చినవాడు వచ్చినట్టు పోవచ్చు కదా. లంకను పరిపాలించేదేమో, ఎవరు పరిపాలిస్తున్నారు పాతాళ లంకని? మా అన్నలు ఇద్దరు పరిపాలిస్తున్నారు. వాళ్ళందరూ ఉంటుండగా మా కొడుకుల దగ్గర రమ్మని, నీలో అద్భుతమైన లక్షణాలు కనబడుతున్నాయి రా అబ్బాయి, నువ్వు ఈ పాతాళ లంకంతటికి కూడా నువ్వే సార్వభౌముడు అవుతావు, నువ్వు దివ్య మహామహిమాన్వితుడు అవుతావు, ఈ లంకను పరిపాలించేది నువ్వే అన్నాడు. అంతే, నా భర్తను సావగొట్టారు, నా కొడుకుని సావగొట్టి చెరసాలలో వేసేశారు. నా మెడలో ఇలా గొలుసుల తగిలించి దాసిదానిలాగా పని చేయిస్తున్నారు. అదిగో రామ లక్ష్మణులను బొమ్మలుగా తీసుకుని వచ్చాట వాడు. ఎవరు? మా అన్న మైరావణాసురుడు తీసుకుని వచ్చి ఈరోజు సాయంకాల వేళ అమావాస్య, అందువల్ల రామలక్ష్మణులను అమ్మవారికి మహాకాళికాదేవికి బలి ఇస్తారట. ఆ బలి చేయాలి అంటే వాళ్ళని పవిత్ర స్నానాలను చేయాలట. ఆ పవిత్ర స్నానాలు చేయాలంటే ఈ అమృత సరస్సులో ఉన్నటువంటి జలాలు పవిత్రమైనవట. వీటిని గంగానంతో నన్ను తీసుకుని రమ్మన్నారు. ఈ కోట వెలుపల ఇంత దూరంగా ఉన్నటువంటి ఈ సరస్సు దగ్గరికి నేను వచ్చాను, దీన్ని నేను ఇప్పుడు మోసుకొని పోవాలి అని అన్నదట ఆమె. అనగానే, అమ్మా సరే అయితే నేను కూడా ఆ గంగాలలో ఏదో మొదలు దాగుని ఉంటానేమా, నాకు తీసుకుని వెళ్ళిపోనగానే, లాభం లేదురా అబ్బాయి, ఆ ద్వారాలు వాళ్ళు తీయగానే అక్కడ ఒక త్రాసు పెట్టారు. ఆ త్రాసు ఉందన్నమాట, తులాభారం అంటారేమో వాళ్ళు, తులాభారం అని. ఆ తులాభారాన్ని అడిగి పెట్టారట. అక్కడ ఒక సూచి ఉందిట. తన వాళ్ళు ఎవరైనా వస్తే అది మామూలు, అది కదలదట. ఎవరైనా శత్రువులు వచ్చారు అని అంటే అది వెంటనే కుడివైపునకు పోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఢమరుకం ఉంది, ఒక ఢంకా ఉంది, ఒక పేరు ఉంది, అది దబదబదబదబదబ మోగిపోతుంది. అప్పుడు ఆ కోట్లాది మంది రాక్షసులు వచ్చి నిన్ను చంపేస్తారు నాయన, అది ఎలా అసలు దాటి వెళ్ళలే మనం ఆ సింహద్వారాన్ని అని అనగానే, ఈ శమి వృక్షపు ఆకు ఎంత అయితే ఉంటుందో అంత రూపంలో నేను మారిపోతానమ్మా. ఎక్కడో మూల వాడు బిందె నీళ్ళలో చూసినా నేను ఎక్కడ కనిపించకుండా దాకుని ఉంటాను. కాబట్టి నన్ను లోపలికి తీసుకుని వెళితే అసలు వాడు నోరెప్పకుండా చేసేస్తానన్నాడు హనుమంతురావు. అలా అన్న తరువాత ఆవిడ ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చి
వచ్చేసింది. నిండా నీళ్లు పట్టుకుని నెమ్మదిగా ఏమీ తెలియనట్టుగా నామకార్థం ఆ గొలుసులను మాత్రం అలా వేసుకొని ఈడ్చుకుంటే బిందె పట్టుకుని వచ్చి ఆ సింహద్వారం దగ్గర నిలబడగానే తలుపులు తీశారు రాక్షసులు. బిందెతో సహా లోపల కడుగు పెట్టగానే ఆ తులాభారం పక్క పొంగింది. ఆ పేరు ఘనఘన మొదలు ప్రారంభించింది. శత్రువులు వచ్చారు, దీన్నంతా స్కానింగ్ చేయండి అన్నారు. ఆవిడ స్కాన్ చేసి ఎందుకు పాపం ఏమి జరుగుతుంది సార్, ఏమి దొరకలేదు వాళ్ళకి. ఇది మాయదారి, ఈ పేరు ఎప్పుడు పట్టాలి మోగుతుంది, నేను నిలబట్టేయాలి, ఇది పాడైపోయింది ఉన్నదానిలో మొదలు కొట్టేశారు వివేకమైన రాక్షసులు. అలా ఎప్పుడైతే మొదలు పెట్టారో ఈ లోపల హనుమానుడు లోపలికి ఆ కోటలను కడుగు పెట్టడం ఏమిటి, వాళ్లతో కలిపి భయంకరమైన యుద్ధాన్ని చేసి ఆ 14,000 మంది రాక్షసులు ఉంటే 14,000 మంది రాక్షసులను కూడా ఆయన చంపేశాట. ఆంజనేయ వద గోవిందా మగ్నరత్నగాది మహిళత మిశ్రం శ్రీరామదూతం శిరసన్నామి. అందరూ కూడా ఆంజనేయ నామస్మరణాన్ని శ్రీరామదూతం శిరసాన్నమామి అనేటువంటి నామాన్ని నమస్కారం గారి వరకు మగ్నరత్నగాది మహిళత మిశ్రం శ్రీరామదూతం శిరసన్నామి అరుణోదయ హనుమంతుని అంత బలంతో హనుమంతుని లాగే ఉన్నటువంటి వాడు ఓ మహావీరాగ్రసుడు వచ్చి పడిపోయాట. ఎవరి మీద? హనుమంతుని మీద. ఎప్పుడైతే అలాగా ఆ హనుమంతుని వల్ల ఉన్నటువంటి వాడు మీద పడి ప్రళయ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. హనుమంతుడు అంతటి వాడు ఆయాసం, నువ్వు వాగరా అన్నది చాలా ఆయాసం వస్తుంది. కుమారా నువ్వు వాగరా అన్నట్టు 18 ఏళ్ళ అనగానే ఎవరికి రా నువ్వు, నాలాగే ఉన్నావు, నా అంత బలకరమది కలిగి ఎవడో రానివట. నేను ఆంజనేయ పుత్రుడను మత్స్యవల్లభుడనురే. ఎదురా కర్ర ఎక్కడన్నా కర్రన్నా బుర్రబద్దలు పడ్డ జాగ్రత్త. రాజన్మ బ్రహ్మచారి అయినట్టు నేను పెళ్ళే చేసుకోలేదు, పిల్లలు ఎలా పడతా, పెళ్ళే చేసుకోవాలా స్వామిని, పెళ్లి చేసుకోకండి నేను పిల్లలు కన్నావు. పిల్లలు కన్నటువంటి వారు నేను ఎవరనుకుంటున్నారు, మహావీరాగ్రస్తుడైనటువంటి వాడు, రామకార్య నిర్వహణ ధరుడైనటువంటి వాడు, హనుమంతుల వారి యొక్క కుమార్తె. ఒరే నేనే రా హనుమంతుని, నాకు తెలియకుండా ఉంటావురా నాయన, నేనే ఆంజనేయుడిని అన్నట్ట. మహానుభావ అందువల్లనే మిమ్మల్ని జయించలేకుండా ఉన్నా నా తండ్రి. పాదాల మీద పడిపోయాట. పాదాల మీద పడిపోయి మా తల్లి మత్స్యసేన ఆమె మహా అప్సరసకాంత ఆమె మతంగ మహర్షుల వారి యొక్క తపస్సు భంగం చేసింది. నాట్యాన్ని చేసి నృత్యాన్ని చేసి అందువల్ల ఆయన కోపం వచ్చి నీవు చేపగా పడి ఉండు అని అన్నాడు. ఆమె మళ్ళీ శాప విమోచనం చేయమని కోరగా, నీవు రామకార్యాన్ని గురించి సముద్రం పైన వంతెన కడుతూ ఉన్నప్పుడు, వారధి కడుతూ ఉన్నప్పుడు మహావీరాగ్రేసరుడైన హనుమంతుని యొక్క చెమట బిందువుల వల్ల నువ్వు కొడుకుని ఎప్పుడైతే కట్టావో అప్పుడు నీకు మత్స్యరూపంపోతుంది అన్న. అందువల్ల మీరు వంతెన కడుతున్నప్పుడు మా తల్లి మత్స్య రూపంలో ఉండి అలసిపోయిన మీరు ఇలా అనగానే ఆ చెమట బిందువులను తాగి మా తల్లి గర్భవతి నన్ను కని ఆమె శాప విమోచనాన్ని పొందింది. శాప విమోచనాన్ని పొంది నన్ను కనగానే చెప్పింది, మహావీరాగ్రేసరుడైన
ఆంజనేయ స్వామి వారి యొక్క కుమారుడవు. ఆయన కార్యంలోకి ఉపయోగపడాలి, రామకార్యంలోకి ఉపయోగపడాలి. అందువల్ల నువ్వు వెళ్ళి ఒకనొక నాటికి హనుమంతుడు కూడా దుర్భేక్షమైనటువంటి పాతాళ లంకలో ఉండు, ఆవిడ భవిష్యత్తు తెలుసు. అందువల్ల ఆ పాతాళ లోకంలో ఉండి వారికి సహాయం చేయమని చెప్పింది తండ్రి గారు. అందువల్ల నేను ఈ మైరావణ అహిరావణులను కొలుస్తూ ఇక్కడ ఉన్నాను నేను. అందువల్ల మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు అనగానే, మీరు నాకు ఏదైనా మీ కడుపున పుట్టినందుకు తండ్రిగా నాకు మీరు ఏమైనా మహోపదేశం చేయగలరా అంటే, రామతారక మంత్రం, రామ అష్టాక్షరి ఉంటుంది. రామ అష్టాక్షరి మంత్రాన్ని కుమారునికి ఇచ్చి, కుమారుని ఆశీర్వదించి నువ్వు వెళ్ళిపోనాయన అని మత్స్యవల్లభుని పంపివేసి, ఆ తరువాత హనుమంతుల వారు ఈ దుర్దండితో సహా తిన్నగా ఎక్కడైతే ఆ రామలక్ష్మణులను బలి ఇవ్వాలనుకుంటున్నారో, ఆ రామలక్ష్మణులను బలి ఇచ్చేటువంటి అమ్మవారి యొక్క మందిరం దగ్గర ఆ దోర్దండి తీసుకొని వచ్చి, ఈ లోపల నేను ఆ నీళ్లతో వాళ్ళకి పవిత్రమైనటువంటి స్నానాలు చేయాలట. ఈ లోపల మీరు వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ఆలయంలో దాగుని ఉండండి, అప్పుడు వాళ్ళు తలుపులు తీయరు. అమ్మవారిని పిలిచి అమ్మ పలికిన తర్వాత తలుపులు తీస్తారు అని అనగానే అప్పుడు హనుమంతుల వారు వెళ్ళి ఆ మందిరంలో దాగుని ఉండగా బయట నుంచి గర్భాలయం అవతల ఈ మైరావణ అహిరావణుడు బొమ్మలుగా ఉన్నటువంటి రామలక్ష్మణులను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తరువాత అక్కడ నుండి హనుమానుల వారు ఏమని అన్నారట, ఒక్కసారిగా కేకలు వేశారట, ఓరి మహావీరులారా, మైరావణ అహిరావణులారా, అన్నట్ట. అనగానే వెంటనే ఇదిగో బొమ్మల్ని పంపిస్తున్నారు. ఓరి మూర్ఖులారా, బొమ్మల్ని పంపిస్తారా? బొమ్మల్ని ఎవరైనా బలిస్తారా? మామూలు మానవులను చేసి బలివ్వండి అని అనగానే అప్పుడు వెంటనే తన శక్తిని ఉపసంహరించి బొమ్మలుగా ఉన్న రామలక్ష్మణులను మానవులుగా చేసి ఆ లోపలికి పంపించారు. ఆ గుడిలోనికి గర్భాలయంలోనికి పంపించిన తరువాత అమ్మ ఆజ్ఞ తర్వాత బలిస్తామనగానే అప్పుడు తిన్నగా హనుమానుల వారు అక్కడ చేరి రామలక్ష్మణ పాదాల విధాలకు నమస్కారం చేసి మీ దర్శన భాగ్యాన్ని పొందే, ఇక మైరావణ అహిరావణ సంహారం చేయవలసి ఉన్నది అని అనగానే అమ్మవారికి నమస్కారం చేసి పూజలు చేసేటట్టు అమ్మవారికి సర్వ పూజలు చేసిన తరువాత అమ్మవారి బలి కావాలన్నా నీకు, నరబలి కావాలన్నా నీకు లేదు నాయన. వారు నిర్ణయించుకొని కారణం లేనటువంటివి నిష్ఫలమైన బలులను నాకు ఇస్తున్నారు. నాకెంతయ్యా లోకాలను రక్షించే తల్లికి బలు కావాలి, అందువల్ల నాకు ఏ బలులు అవసరం లేదని అనగానే అప్పుడు అమ్మవారి గుర్తు, అమ్మ వీళ్ళ సంహారాన్ని గురించి వచ్చాను, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చా తల్లి అనగానే, నాయన రామలక్ష్మణులను రక్షించు, నేను ఇంకా మాట్లాడను, నేను ఇక్కడి నుంచి అదృశ్యమైపోతున్నాను ఈ పాతాళ లోకంలో నుంచి, నువ్వు అహిరావణ మైరావణను సంహరించు అనగానే అప్పుడు హనుమంతుల వారు అమ్మవారి వంతులతో, ఓరే అహిరావణ మైరావణులారా, ముందుగా అహిరావణుడికి మోక్షాన్ని ఇవ్వాలనుకుంటున్నా, వాడిని లోపలి పంపించండి. ఆ అహిరావణుడు వచ్చారు, వాడిని మర్దించి చంపేశారు హనుమంతుల వారు. అలా చంపిన తరువాత మైరావణుడు లోపలికి వచ్చాడు. వచ్చిన తరువాత భీకరమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటం జరిగిన తరువాత రామలక్ష్మణుల దగ్గరికి రాబోతున్న సమయంలో దోర్దండి అన్నది, మా వాడి ప్రాణాలు ఇక్కడ లేవు, మా వాడి ప్రాణాలు అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి ఒక పలక, ఆ పలక కింద ఉన్న గుహలో 5 తుమ్మెదల రూపంలో ఉన్నాయి, 5 తుమ్మెదల రూపంలో ఉన్నాయి. అందువల్ల ఆ 5 తుమ్మెదలను ఒక్కసారిగా చంపాలి, ఆ 5 తుమ్మెదలను ఒక్కసారిగా చంపాలి, ఒకే ముఖం, 5 ముఖాలతో చంపాలి దాన్ని అని అనగానే అప్పుడు హనుమంతుల వారు వెంటనే ఏం చేశారు అనంటే, ఆ ప్రాణ రహస్యాన్ని చంద్రసేన అనేటువంటి ఒక గంధర్వ స్త్రీని బంధించి తీసుకొచ్చేటటువంటి ఆమెకు తెలుసట. ఆమెను ముందుగా కలిశాడు హనుమన్న. కలిసిన తరువాత ఆమె అన్నది, నాకు రాముడిని నా మందిరానికి తీసుకొస్తానంటే అప్పుడు నీకు ఆ ప్రాణ రహస్యం చెప్తానని, అలాగే తప్పక నీవు భక్తురాలిని రామభక్తురాలికి తీసుకొస్తానన్నాడు. అప్పుడు ఆమె ఈ రహస్యాన్ని చెప్పగానే అప్పుడు హనుమంతుల వారు ఏం చేశారండి, హనుమాన్ స్వామికి
హనుమంతుడి యొక్క పంచముఖ వర్ణనం ఇది. 10 చేతులతో 5 ముఖాలతో అద్భుతమైనటువంటి హనుమంతుల వారి పంచవక్ర రూప వర్ణనం శ్లోకం అంతా. మనసులో ఒకసారి నమస్కారం చేసుకుంటే ఈ హనుమంతుడు సర్వస్ఫాలను ప్రసాదించే అవతారం. ధ్యాయేత్ నారసింహ కదరాట్ క్రోడాస్వక్రాన్వితం దివ్యాలంకారం దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం హస్తాబ్జైరసి కేట పుస్తక సుధా కుంభాంకుశాద్రి హలం ఖట్వాంగం ఫణిభూర్వం దశభుజాం సర్వారి వీరాపహం. 5 ముఖాలు ఏంటండి? హరి ముందర మర్కట ముఖం, ఆయన వానర ముఖం. రెండవది నరసింహ సింహముఖం. గరుడ గరుత్మంతుడి యొక్క ముఖం. 4వది క్రోడ వరాహ రూపం. 5వది అశ్వముఖంతో దివ్యమైన ఆయుధాలు కదా. మరొక చేతిలో పాత్ర, మరొక చేతిలో డాలు, మరొక చేతిలో ఆయన శూలము, మరి ఒక చేతిలో గొడ్డలి, మరి ఒక చేతిలో కుంభము, మరి ఒక చేతిలో ఖడ్గము, మరి ఒక చేతిలో అభయం, మరి ఒక చేతిలో చురకత్తి, మరి ఒక చేతిలో పుస్తకంతో దివ్యమైన మంగళ రూపంతో హనుమంతుల పంచముఖాస్య మూర్తి అయి వచ్చి 5 ముఖాలతో 15 నయనాలతో, ఒక్కొక్క ముఖానికి 3 నయనాలు ఉన్నాయట. అటువంటి ఆ ముఖాలతో ఆ మహానుభావుడు సాక్షాత్కరించి హనుమంతుల వారు 5 తుమ్మెదల రూపంలో ఉన్నటువంటి ఆ మైరావణుడి యొక్క ప్రాణాలను ఒక్కసారిగా నోట నమిలి ఆ 5 తుమ్మెదలను చంపివేశాడు. జై శ్రీ పరమానంద హనుమానికి, రామభక్త హనుమానికి. ఆ విధంగా సంహారం చేశారు. ఆ హైరావణ సంహారం చేసిన హనుమంతుని యొక్క వైభవ పరాక్రమ విశేషం అత్యద్భుతమైనటువంటిది. అటువంటి హనుమంతుని యొక్క సంకీర్తనలను మనకు గణపతి స్వామీజీ వారు ఎంతో ముద్రాదిముద్రగా గానం చేసినటువంటి ఉన్నాయి. ఒక కీర్తన పాడి ఆ తర్వాత రామ లక్ష్మణులను తిన్నగా ఆ భక్తురాలింటికి తీసుకుని వస్తామన్నారు కూడా చంద్రసేన. ఆమె దగ్గరకు తీసుకుని రాగానే ఆమె భర్తగా ఆరాధించిందిట. అప్పుడు వెనువెంటనే హనుమంతుల వారు అన్నారు, రామచంద్రమూర్తిని భక్తురాలని నీ సదనానికి తీసుకుని వచ్చా. రాముడు ఏకపత్ని వ్రతుడు ఆయన అని అనగానే అప్పుడు రాముడు ఆయన అభయం ఇచ్చాడు. వచ్చే జన్మలో నేను కృష్ణుడిని పుడతా, అప్పుడు నువ్వు జాంబవతిగా పుడతావు, అప్పుడు నేను వివాహం చేసుకుంటాను, నీ కోరిక అంతవరకు నీకు తపస్సులో ఉండని పంపించి వేశారా అని. అట్టి రామలక్ష్మణులను ఉదాహరణ మీద ఎక్కించుకొని తిన్నగా వస్తున్నారండి. ఆ లంకారాజ్యం దగ్గరకు స్వామీజీ గానం చేసినటువంటిది ఈ రోజు నాకు సరిగ్గా 2003వ సంవత్సరంలో స్వామివారు గానం చేసిన హనుమత్ కీర్తన ఇప్పుడు పాడబోతూ ఉన్నటువంటిది. ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ కీర్తనం అచుట హనుమనర్తనం, ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ భావనం
చరిత్రను నాకు కథాగానం చేసేటువంటి భాగ్యాన్ని కలిగించిన శ్రీ హనుమాన్ యోగ సెంటర్ మన హ్యూస్టన్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ 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 పరమ గురువులైనటువంటి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సింధూర ఆంజనేయ స్వామి ఆలయంగా రూపుదిద్దుకోబోతున్నటువంటి మహా సంస్థానంలో ఈ రోజున హరికథాగానం చేసే భాగ్యాన్ని నాకు కలిగించిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ మా వాయిద్య విద్వస్ బాలకులైనటువంటి అబ్బాయి మనోచ్చాకి మరియు కథా మండపుడికి ధన్యవాదాలకు ఆ హనుమంతుల వారికి ఆ రామచంద్రమూర్తికి కూడా మంగళం కడుతున్నాం.